గోంగూర పచ్చడి కోసం ఎప్పుడు చేసేలాగా కాకుండా వెరైటీగా చేశాను. కళాయి తీసుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొన్ని పల్లీలు, తెల్ల నువ్వులు, ధనియాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, సాయం మినపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు తీసుకొని మనం తీసుకున్న ఆకుకూరకు సరిపడా తీసుకొని ఇంకా అవి వేయించుకొని పక్కకు తీసుకోవాలి. చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. ఆ తర్వాత అదే కళాయిలో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని గోంగూరని శుభ్రంగా కడిగి పెట్టుకొని మగ్గించుకోవాలి. మగ్గించేటప్పుడు కొంచెం పసుపు, ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. అది కూడా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. కొంచెం వెల్లుల్లి రెబ్బలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ కళాయిలో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టేసుకుంటే స్పైసీ గోంగూర పచ్చడి రెడీ అయినట్టేనండి.